హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఎల్ ఫుడ్స్. ఈరోజు అద్భుతమైన పకోడీ తయారు చేసుకుందాం రండి ఫ్రెండ్స్. ముందుగా ఉల్లిపాయలు తొడియాలు తీసుకుందాం ఫ్రెండ్స్. తీసుకొని సన్నగా కట్ చేసుకోండి, మరీ సన్నగా వద్దు, ఒక మాదిరిగా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పచ్చిమిరకాయలు కూడా మధ్యలో కోసుకొని సన్నగా తరుక్కోండి ఫ్రెండ్స్. అలాగే కరివేపాకు, కొత్తిమీర కూడా దాంట్లోనే ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరకాయలు వేసుకొని కారం కొంచెం వేసుకొని అలాగే ఉప్పు కూడా తగినంత వేసుకోండి ఫ్రెండ్స్. గరం మసాలా కూడా వేసుకోండి తగినంత. అలాగే వంట సోడా చిటికెడ వేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మొత్తాన్ని కలుపుకోండి, బాగా మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్. దాంట్లోనే వాటర్ వస్తుంది ఫ్రెండ్స్, ఆనియన్స్లోనే, ఇంకా వాటర్ ఏం కలపొద్దు మీరు. అలాగే శనగపిండి వేసుకోండి తగినంత. శనగపిండిలో కొంచెం బియ్యం పిండి కూడా కలుపుకోండి ఫ్రెండ్స్. బాగా మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్. బాగా మిక్స్ చేసుకొని అలా కొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం పిండి గట్టిగా మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్, మెత్తగా ఉంటే పకోడీ అంత బాగా రాదు. అలాగే కాగిన నూనెలో మనం పకోడీ వేసే విధంగా అలాగా కొంచెం కొంచెంగా పకోడీ అలా నలుపుతా వేయండి ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం లైట్గా మిక్స్ చేసుకొని కాలిన తర్వాత ఒక హోల్స్ ఉన్న దాంట్లోకి తీసుకొని ఆయిల్ మొత్తం కారిపోద్ది ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, అద్భుతమైన పకోడీ రెడీ అయిపోయింది. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.